వెల్కమ్ టు నిగస్వి ఛానల్. ఈరోజు మన ఆర్గానిక్ న్యాచురల్ సోపు ఎలా తయారు చేయాలో చూద్దామండి. దానికి కావాల్సినది ఏమేమి కావాలని చూద్దాము. దీనిలో కెమికల్ కలర్స్ లేకుండా మనం తయారు చేద్దామండి. ఇవి తంగడుపూ చూడండి. తంగడుపూ ఇది ఇలా ఉంటుంది. 2 రకాలు ఉంటుందండి. ఇది చెట్లదండి, చిన్న చెట్టుగా ఉంటుంది. ఈ తంగడుపూని తీసుకొని ఒక కప్పు తీసుకున్నానండి. అన్ని ఉట్టి రెబ్బలే ఒలిసి పెట్టుకోవాలా. ఇది తంగడుపు తీసుకున్నామండి. అలానే ఆయుర్వేద చూడండి, ఒక 5 కొమ్మలు తీసుకున్నాను. ఏమో మంచిగా కడిగి ఇవి తోలు తీసేసి లోపల ఉన్న జెల్ తీయాలండి. జెల్ తీసి ఆ జెల్లు ఇవి తంగడుపు 2 మిక్సీలు వేసి కొంచెం వాటర్ పోసి తీసి నేను 1 కిలో ఆయిల్కు కోకోనట్ ఆయిల్ సోప్ తయారు చేసినానండి. 1 లీటర్ కోకోనట్ ఆయిల్కు 350 గ్రాములు వాటర్ రావాలండి. నేను దానికి ఈ జెల్లు, ఆయుర్వేద జెల్లు, ఉప్పు, కొంచెం వాటర్ వేసి జ్యూస్ తీద్దామండి. ఫస్ట్ మనం ఆయుర్వేదది పొట్టు తీసేసి లోపల ఉన్న జెల్ అన్ని తీద్దామండి. ఈ సోపు కూల్ ప్రాసెస్లా చేద్దామండి. చూడండి, ఇప్పుడు జెల్ తీయడానికి పొట్టు ఇట్లా 2 సైడ్ ముళ్ళుగా ఉంటుందండి. ఇవి తీసి పడేసేయాలా. అలోవెరా జెల్లు స్కిన్కి ఎంతో గ్లో ఇస్తుందండి. పొట్టు ఒక సైడ్ మస్తు తీద్దాము. చూడండి, మంచి వచ్చేస్తుంది. చూడండి, ఇది ఇప్పుడు లోపల జెల్ ఉన్నది. మన కత్తితోటి ఇలా చేస్తే జెల్ వచ్చేస్తుందండి. అన్ని ఆయుర్వేద చెట్టుది అన్ని మొత్తం కొమ్మల్లో రెబ్బల్లో ఉండేదాన్ని మొత్తం మనం జెల్ తీస్తామండి. చూడండి, ఆయుర్వేద జెల్ తీసి పెట్టేసినామండి. బాగా కడగాలి, 3-4 సారి కడిగి పెట్టుకున్నానండి. అలానే తంగడుపు కూడా రెబ్బలు తీసి పెట్టుకున్నానండి. దీంట్లో ఒక చిన్న పచ్చి పసుపు కొమ్మలు, చిన్న కొమ్మలు వేస్తుందండి. ఈ 3 వేసి మిక్సీ పెట్టి జ్యూస్ తీయాలండి. దీన్ని జ్యూస్ తీసేసి పిప్పలు తీసి పడేసేయాలా. ఇప్పుడు మనం ఇవన్నీ మొత్తం జ్యూస్ తీస్తాం. ఇవి మిక్సీలో వేసి కొంచెం వాటర్ వేసి మంచి పేస్ట్ లాగా రుబ్బాలండి. మిక్సీ జార్లో వేసుకున్నాము. పసుపు కొమ్మలు కూడా చిన్న ముక్కలు చేసి వేసుకున్నానండి. అలానే ఆయుర్వేద జెల్లు, ఈ 3 కొంచెం వాటర్ వేసి మనం మిక్సీ పడదామండి. ఇప్పుడు జ్యూస్ వచ్చేసింది. ఇవి వడకట్టి ఉట్టి వాటర్ మనం తీస్తామండి. చూడండి, ఇప్పుడు జ్యూస్ తీసేసినామండి. ఇది 350 గ్రాములు ఉన్నది. మనం 175 కాస్టిక్ సోడా వేస్తే, 175 గ్రాము కాస్టిక్ సోడా వేస్తే డబల్ వేయాలండి వాటర్. నేను ఆయుర్వేద, తంగడు పువ్వు, పసుపు ఇవన్నీ వేసి ఈ వాటర్ వేసి రుబ్బే వల్ల ఈ వాటర్ 350 మిల్లీలీటర్ వచ్చిందండి. ఇప్పుడు ఇవి నేను ఐస్ చేసే దాంట్లో వేసేస్తున్నానండి. మనం ఇవి వేసి ఒక 1/2 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి. చూడండి, ఇవి వేసేసినది. ఇది ఇప్పుడు 1/2 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఐస్ అయినాక తీద్దామండి. ఆయిల్ కలుపుదాము. చూడండి, ఇవి సియా బటర్ అన్నమాట. ఇవి 50 గ్రామ్ వేసుకుందాం. సియా బటర్ 50 గ్రామ్ వేసుకుందామండి 1 లీటర్ ఆయిల్కు. అలానే ఆలివ్ ఆయిల్ అండి. ఇది ఎంతో మంచిది, స్కిన్కు చాలా మంచిదండి. ఆలివ్ ఆయిల్ ఒక 50 ml వేసుకుందాం. అలానే ఆమ్లం నూనె, కంపల్సరీ ఆమ్లం నూనె వేసుకోవాలండి. ఇవి కూడా ఒక 50 గ్రాములు వేసుకుందాం. ఆలివ్ ఆయిల్, ఆమ్లం నూనె 50 గ్రాము ఆమ్లం నూనె. ఇవి మొత్తం ఇప్పుడు 150 గ్రామ్ అయింది. ఇప్పుడు మనం దీంట్లో కోకోనట్ ఆయిల్ 850 గ్రాములు వేస్తామండి. న్యాచురల్ తంగడు పువ్వుతో మనం కొబ్బరి నూనె కలిపి సోప్ చేసే వల్ల ఇది ఎంతో స్కిన్కి చాలా మంచిదండి. ఫేస్కి మంచి గ్లో వస్తుందండి.
మొత్తం అన్నీ కలిపి 1 లీటర్ అయిందండి. ఇవన్నీ మంచిగా మిక్స్ చేయాలా. ఆయిల్ అన్నీ మొత్తము మిక్స్ చేయాలండి. అప్పుడు ఈ వెన్న కూడా కరిగిపోతుంది. మనం వెన్న కరిగపెట్టవద్దండి. ఆయిల్ వేసి కలిపినప్పుడే అవి కరిగిపోతుంది. ఇప్పుడు ఇవి పక్కకు పెడదామండి. కాస్టిక్ సోడా అండి ఇది. దీంతో ఈ పౌడర్ తోటి మనం కొబ్బరి నూనెలో వేసి మనం సోప్ తయారు చేస్తాము. ఇవి కాస్టిక్ సోడా అండి. సోడా ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం 1 కిలోకు మనము 175 గ్రామ్ తీసుకోవాలండి. ఇది నేను కొలత తీసుకున్నానండి. ఇవి చేతిలో ముట్టుకోవద్దండి, అసలు మన స్పూన్ తోటియే తీసుకోవాలా. చూడండి, ఇవి కొంచెం చల్లగా అయినాక మనం వచ్చేస్తుంది. ఇప్పుడు ఇవి మనం కాస్టిక్ సోడాలో వేసి కలపాలండి. వేసేసి కలపాలండి. దూరం జరగాల, లిక్విడ్ పైన పడకుండా చూసుకోవాలండి. కలిపి కాస్టిక్ సోడా మంచి కరిగిపోతుందండి. మన ఐస్ వేసే వల్ల తొందరగా కరిగిపోతుంది. అదే మన చల్ల నీళ్ళు వేసినాం అనుకోండి, వేడిగా ఉంటుంది అన్నమాట. ఈ సోప్లో ఏ కెమికల్ కలపలేదండి. న్యాచురల్ ప్యూర్ కోకోనట్ ఆయిల్తో తయారు చేసినదండి. వాటర్ లాగా వస్తుందండి. కాస్టిక్ సోడా కరిగి వాటర్ లాగా వస్తుంది. ఈ కలిపిన కాస్టిక్ సోడాని మన కోకోనట్ ఆయిల్లో వేయాలండి. చూడండి, ఇప్పుడు కాస్టిక్ సోడా, అలర్వేదా ఇవన్నీ మనం కలిపి పెట్టినామండి. ఐస్ క్యూబ్ చేసి దీనిలో వేసి కలిపినాం. చల్లగా అవుతుందండి. చల్లగా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, సియా బటర్, ఆముదం నూనె ఇవన్నీ వేసి ఆయిల్ వేసి కలిపినాం కదండి. ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం వేసి కలపాలండి. వేసి ఇలా హాఫ్ అన్ అవర్ వరకు మొత్తం నాన్ స్టాప్గా కలుపుతూ ఉండాలండి. ఆగొద్దు, కలుపుతూ ఉంటాలే కాస్టిక్ సోడా నూనె అన్నీ కలిసి హాఫ్ అన్ అవర్ వరకు కలుపుతూ ఉంటే మనకు సోపు మంచి లిక్విడ్ మంచిగా మనకు తయారవుతుందండి. ఇలా మనం హాఫ్ అన్ అవర్ వరకు కలుపుతూ ఉంటామండి. చూడండి, దీంట్లో ఇప్పుడు సియా బటర్ ఇవన్నీ వేస్తున్నాం కదండి. ఇవన్నీ మంచిగా కలుపుతూ ఉంటే మనకు సోపు కొంచెం గట్టిగా పడుతుందండి. గట్టిగా పడినప్పుడు మనం మోడ్లో వేయాలండి. ఇప్పుడు చూడండి, నేను మోడు మంచిగా కడిగేసి కొబ్బరి నూనె రాసి పెట్టినానండి. దాంట్లోనే రెండు తంగడుపు రెబ్బలు వేసి పెట్టినానండి. ఇప్పుడు ఇవి మంచి హాఫ్ అన్ అవర్ వరకు మనం తిప్పుతూ ఉండాలండి. ఇది నాన్ స్టాప్గా తిప్పుతూ ఉంటే అవి కొంచెం గట్టిగా పడుతుందండి. అప్పుడు మనం మోడ్లో వేయవచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం మళ్ళీ చూద్దామండి. మంచిగా కరిగింది చూడండి. ఇంకొక 5-10 మినిట్స్ ఉండాలా. ఇవి మనకు మంచి దోసపిండి పద్ధతికి రావాలండి. అప్పుడే ఇవి సోప్ మనకు మంచిగా వస్తుంది. దాని తర్వాత దీనికి మన వాసన కోసము నేను శాండిల్వుడ్ వేస్తున్నాను. ఫ్రాగ్రెన్స్ ఆయిల్ వేసినానండి. మంచిగా చూడండి, దోసపిండి పక్కకు వచ్చింది. ఇది మనం మోడ్లో వేస్తామండి. ఈ సోప్ తయారు చేసిన తర్వాత 1 నెల 30 రోజుల తర్వాత మనం ఈ సోప్ వాడాలండి. ఎందుకంటే కాస్టిక్ సోడా 30 రోజుల తర్వాత దాని పవర్ పోతుందండి. అప్పుడు మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. ఇవి 100% ఆర్గానిక్ సోప్ అండి. ఎంతో స్కిన్కు చాలా మంచిదండి ఈ సోపు. మన ఉట్టి కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, సియా బటర్ దీంతో చేసే వల్ల ఇది ఎంతో స్కిన్కి చాలా మంచిదండి. తంగడుపు వేస్తున్నాము.
స్కిన్ అలర్జీ ఉంటే పోతుందండి. స్కిన్ బ్రైట్నెస్ ఇస్తుందండి. చాలా బెనిఫిట్ ఉన్నాయండి ఈ సోపు వాడే వల్ల స్కిన్కి ఎంతో గ్లో వస్తుందండి. ఆరోగ్యం చాలా బాగుంటుందండి. మోడ్లో వేసేసినాము. ఇది అట్లనే ఒక 4-5 అవర్స్ ఉండాలి. 3 గంటల తర్వాత ఈ సోపు తీయాలండి మోడుల నుంచి. చూడండి, సోపు రెడీ అయిపోయింది. తంగడుపు కొబ్బరి నూనెతో చేసినదండి, అలోవేరా వేసి. ఈ సోపు ఎంతో ఆరోగ్యానికి చాలా మంచిదండి. స్కిన్ గ్లో ఇస్తుంది, ముడతలు రాకుండా చూసుకుంటుంది స్కిన్ని. ఎండాకాలంలో బయటికి వెళ్తే నల్ల పడుతుంది కదండి, అది రాకుండా చూసుకుంటుందండి. ఇది ఎంతో మంచిదండి. మన ఇంట్లోనే హోమ్మేడ్ సోప్ అండి ఇది. మేము మాకు కావాల్సిన సోపు మేము ఇంట్లోనే తయారు చేసుకుంటాము. మీరు కూడా ఈ వీడియో చూసి మీకు కావాల్సిన సోపుని మీ ఇంట్లోనే మీరే తయారు చేసుకోవచ్చండి. నేను ఈ వీడియో చూసి తప్పకుండా అందరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఈ సోపు న్యాచురల్ కలర్, న్యాచురల్ ఆర్గానిక్ సోప్ అండి. ఇంకా ఒక వెరైటీ సోప్తో కలుద్దామండి. థ్యాంక్ యూ.